నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు అత్యంత చేరువ కావడం జరుగుతుంది దశరథ్ నాయక్. దశరథ్ నాయక్ అంటేనే గిరిజన సామాజిక వర్గంలో పుట్టిన నేత ఇవాళ అన్ని వర్గాలకు సంబంధించి ఆపద్ బాంధవుడిగా మారడం జరిగింది. సామాజిక కార్యక్రమాల నేపథ్యంలో ఇటు రాజకీయాల్లో అటు సామాజిక సేవా కార్యక్రమాలతో కల్వకుర్తి నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకోవడం జరుగుతుంది. అత్యంత కడు పేదరికంలో పుట్టిన దశరథ్ నాయక్ మొట్టమొదటిగా అంటే యువకుడిగా ఉన్నప్పుడు ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు. అనంతర పరిణామాల క్రమంలో తను అనుకున్న వ్యాపార నేపథ్యంలో రాణించిన క్రమంలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బు సంపాదనలో సంతృప్తి ఆయనకు లభించలేదు. పేదలకు సేవ చేయాలన్న సంకల్పం ఆయనను తిరిగి పల్లె వైపు నడిపించింది. పల్లె అదేవిధంగా తండాలు అనే తేడా లేకుండా ఎవరైతే పేదింటి బిడ్డలు ఉంటారో, ఎవరైతే పేదింటి వృద్ధులు ఉంటారో, ఎవరైతే రైతులు ఉంటారో, ఎవరైతే ఆపన్న హస్తం కోసం వెహికల్తో ఎదురు చూడడం జరుగుతుందో అలాంటి వారిని వెతికి పట్టుకుని మరి సాయం చేయడం దశరథ్ నాయక్ యొక్క ప్రత్యేకత. ఈ క్రమంలోనే ఒకవైపు చిన్నారులు అంటే చదువుకున్న చిన్నారుల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు వృద్ధులు లేదంటే రైతులు లేదంటే ఇతర స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళందరూ ఎవరు ఏ ఆపదలో ఉన్నా ఫస్ట్ మొట్టమొదటిసారి గుర్తు వచ్చేది దశరథ్ నాయక్ పేరు మాత్రమే. దశరథ్ నాయక్ ఇంటికి వెళ్తే ఏదైనా ఖచ్చితంగా సాయం అందుతుందన్న నమ్మకం కల్వకుర్తి నియోజకవర్గంలో ఏర్పడింది. దీనికి ప్రతినిత్యమైన వేలాది రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. ఇక నెలలో అయితే లక్షలు కావచ్చు, సంవత్సరంలో అయితే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ప్రాంతానికి సేవ చేయడమే తన భాగ్యంగా ఆయన పేర్కొనడం జరుగుతుంది. భగవంతుడి కృపతో భగవంతుడి దయతో తను కష్టపడినటువంటి వృత్తిలో కావచ్చు లేదంటే వ్యాపారంలో భగవంతుని ఆశీర్వాదంతో లేదంటే తన స్వకష్టంతో డబ్బు సంపాదించిన నేపథ్యంలో ఆ డబ్బును పేద ప్రజలకు పంచిపెట్టాలి, పేద ప్రజలకు సాయం చేసేందుకు వినియోగించాలన్న లక్ష్యంతో దశరథ్ నాయక్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పరిణామాల నేపథ్యంలోనే దశరథ్ నాయక్ చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఈ ప్రాంతంలోని ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది మిత్రులారు. దీనికి ప్రధాన కారణం దశరథ్ నాయక్ అనే వ్యక్తి ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన తండాలో జన్మించడం జరిగింది. అంటే ఇవన్నీ పరిణామాలను బట్టి మనం చూస్తుంటే ఒకసారి ఒక గిరిజన తండాకు సంబంధించిన వ్యక్తి వాళ్ళ కల్వకుర్తి నియోజకవర్గం మొత్తానికి కూడా ఆపద్బాంధవుడు మారడం జరిగింది. ఎవరైనా కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోయిన వెంటనే ఆ కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. ఎవరైతే పేదింటి బిడ్డలు ఉంటారో వాళ్ళ చదువు కోసం ఆర్థిక సాయం అందించి ఉన్నత చదువులు పూర్తి చేసి వాళ్ళు ఉద్యోగస్తులుగా స్థిరపడేందుకు దశరథ్ నాయక్ పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళ ఎవరైనా తన భర్త కోల్పోయి వితంతువుగా మారి పిల్లలను పెంచేందుకు ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఆ మహిళకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా కర్తాల్ మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్తను కోల్పోయి 2 పిల్లలతో అదేవిధంగా వర్షం వస్తే తడవడం, ఎండొస్తే ఎండడం ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కడు పేదరికంలో ఉన్నటువంటి ఆ మహిళకి ఆ చిన్నారులు ఇద్దరికి బాసటగా నిలుస్తూ కుటుంబానికి అవసరమైనటువంటి 10.5 లక్షల రూపాయలు వెచ్చించి ఇల్లు నిర్మించడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో ఎవరూ చేయని విధంగా నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా కల్వకుర్తి నియోజకవర్గంలో అనునిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 5 ఏళ్లకు పైగా తన ఇంటి ఆవరణం కల్వకుర్తి నియోజకవర్గం కర్తాల మండల కేంద్రంలో ఉన్నటువంటి తన ఇంటి ఆవరణలో అనునిత్యం అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మిత్రులారా, భగవంతుని ప్రాంగణంలో ఏవైతే కొన్ని సంఘటనల నేపథ్యంలో, గ్రహణం నేపథ్యంలో లేదంటే ఇతర ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో భగవంతునికి పూజలు ఆపడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు అక్కడ అన్నదాన వితరణ కానీ లేదంటే ప్రసాద వితరణ కానీ నిలిపివేయడం జరుగుతుంది ఒక్కొక్క రోజు. కానీ దశరథ్ నాయక్ ఇంటి ఆవరణలో మాత్రం ఆది లేదు, సోమవారం లేదు, లేదంటే జనవరి లేదు, డిసెంబర్ లేదు, సంవత్సరం ఏదైనా ప్రతినిత్యం రోజు ఏదైనా అన్నదాన కార్యక్రమం అనేది కొనసాగడం జరుగుతుంది. కర్తాల్ మండల కేంద్రానికి వచ్చే ఎవరైనా సరే అర్ధాకలితో తిరిగి ఇంటికి వెళ్ళొద్దన్న ఒక సంకల్పంతో దశరథ్ నాయక్ ఇంటి ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సంబంధించి 200కు పైగా అనునిత్యం అన్నం తినేందుకు అక్కడ భోజనం చేసేందుకు ప్రతి రోజు రావడం జరుగుతుందంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది ఎంత పరిపాటి కొనసాగుతుందో అర్థం చేసుకుని మిత్రులారా. ఒక కుటుంబానికి సంబంధించి ఒక ఫంక్షన్, చిన్నపాటి ఫంక్షన్ నిర్వహించాలంటే దానికి అవసరమైనటువంటి ఖర్చులు కావచ్చు, దాన్ని చేసేందుకంటే ఆ పనులు చేసేందుకు వ్యక్తులు కావచ్చు, అది ఒక్కరోజు ఫంక్షన్ చేయాలంటే దానికి ఒక వారం రోజుల నుంచి నెల రోజుల నుంచి ప్లాన్ చేయడం జరుగుతుంది. కానీ దశరథ్ నాయక్ సంవత్సరాల తరబడి ఖచ్చితంగా కర్తాలకు వచ్చే వ్యక్తులు
ఖచ్చితంగా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలనే కోణంలో ఆయన ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది కొనసాగించడం జరుగుతుంది. ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే దశరథ నాయక్ సమాజ సేవలోనే తనకు ఆత్మ సంతృప్తి లభిస్తుంది, డబ్బు సంపాదనలో కాదు అంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరుగుతుంది. తన కొడుకు అకాల మృతి చెందిన క్రమంలో తన కొడుకు జ్ఞాపకార్థం రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే పేదింటి మహిళలు ఉంటారో, ఎవరైతే పేదింటి యువతి పెళ్లి చేసేందుకు ఇబ్బందులు పడడం జరుగుతుందో ఆ పేదింటి ఆడబిడ్డకు 21,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు పట్టు చీరను కూడా అందించి ఆ ఇంటికి ఒక అన్నగా ఒక మేనమామగా ఆయన పనిచేయడం జరుగుతుంది. ఒక మేనమామగా ఆయన ఆ ఇంటిని ఆదుకోవడం జరుగుతుంది. అంటే ఇటు చిన్నారుల నుంచి మొదలు పెడితే, యువతుల నుంచి మొదలు పెడితే, చదువుకున్న యువకుల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇవాళ దశరథ నాయక్ అనే వ్యక్తి ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక ఆరాధ్యుడిగా మారడం జరిగింది. ఒక గుర్తుండిపోయే వ్యక్తిగా ఆయన మారడం జరుగుతుంది. గిరిజన సామాజిక వర్గంలో పుట్టినటువంటి దశరథ నాయక్ ఇవాళ సేవా కార్యక్రమాల పేరుతో కేవలం కల్వకుర్తి నియోజకవర్గంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడం జరిగింది. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఎక్కడ కూడా దశరథ నాయక్ అనే వ్యక్తి గొప్పలకు పోడు, ప్రచారం చేసుకోవడం అంటే ఆయనకు అసలే ఇష్టం ఉండదు. కేవలం తనకు సేవ చేసేందుకు మాత్రమే భగవంతుడు అవకాశం కల్పించింది. భగవంతుడు అవకాశం కల్పించిన నేపథ్యంలో ఎవరైతే పేదలు, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన పేదింటి బిడ్డలు ఉన్నారో, పేదింటి ఆడబిడ్డలు ఉన్నారో, పేదింటి వృద్ధులు ఉన్నారో, పేదింటి చిన్నారులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడమే తన లక్ష్యం తప్ప ప్రచారం చేసుకోవడం తన లక్ష్యం కాదంటూ, రాజకీయం కోసం నేను సామాజిక కార్యక్రమాలు చేయడం లేదు అంటూ ప్రస్ఫుటంగా సూటిగా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది దశరథ నాయక్. 2020 సంవత్సరంలో రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మా ట్రస్ట్ ద్వారా మరి మొట్టమొదటిగా ఏదైతే 2020 సంవత్సరంలో కోవిడ్ ఈ భారతదేశానికి అతలకుతలం చేసినటువంటి సందర్భంలో మరి మా మండలంలో కూడా అనేక గ్రామాలలో వ్యాపించినప్పుడు మరి వాళ్ళకు మేము ఏ విధంగా కాపాడుకోవాలి, మా ట్రస్ట్ వాళ్ళకి ఏ విధంగా సహకారాలు అందించాలనే ఆలోచనలో మరి అప్పుడు ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మొత్తం లాక్డౌన్ విధించి మరి భారతదేశం మొత్తము 45 రోజులు ఎవరు కూడా బయటికి రాకుండా చేసే ఏర్పాటు చేసింది. ఆ సమయంలో మరి ఏదైతే డ్రైవింగ్ మీద అంటే రోజువారీ కూలీ చేసి, అదేవిధంగా రోజువారీ ఆటోనో లేకపోతే ట్యాక్సీ కారో లేకపోతే ట్రాక్టరో లేకపోతే లారో నడిపించుకొని బతికే వాళ్ళ కోసం మరి మేము వారికి 10 కిలోల సన్నబియ్యంతో పాటు కేజీ కందిపప్పుతో పాటు నిత్యావసర సరుకులు, శానిటైజరు, మాస్కులు కూడా మా ట్రస్ట్ ద్వారా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంపిణీ చేయడం జరిగింది. మళ్ళీ రెండవ విడత కోవిడ్ వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున వచ్చినప్పుడు కూడా కోవిడ్ బాధితులకు మెడిసిన్ కిట్లు, అదేవిధంగా వాళ్లకు కావలసినటువంటి ఏదైతే ప్రోటీన్స్ కావాల్సినటువంటి ఆహార పదార్థాలను కూడా మా ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది. మరి ఏదైతే 2020 సంవత్సరం అంటే దాదాపుగా 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 7వ సంవత్సరము అడుగు పెడుతున్నప్పటికీ కూడా ఎక్కడైతే మండలంలో పేదవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకు 5,000 రూపాయల చొప్పున దాదాపు 1000 కుటుంబాలకు అందించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే పేద ఆడబిడ్డల పెళ్ళిళ్ళు అయితే మరి వాళ్ళకు కూడా 21,000 రూపాయలు దాంతోపాటు ఒక పట్టు చీరను కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే కర్తాల్ మండల కేంద్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి వివిధ పనుల మీద వచ్చే పేద ప్రజలకు కనీసము హోటల్లో పోయి ఒక 100-150 రూపాయలు ఖర్చు పెట్టి అన్నం తినని స్థితిలో ఉన్న వాళ్లకు మరి అలాంటి వాళ్ళు ఆకలితో మళ్ళీ ఇంటికి వెళ్ళవద్దనే ఆలోచనలో మరి దాదాపుగా 6 సంవత్సరాల నుంచి నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నిత్యం కూడా 1 గంట నుంచి మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా పేద పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా విద్యాపరంగా కూడా ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా పేదవాళ్ళు ఎవరైనా ఇళ్ళు నిర్మించుకున్న వాళ్ళకు సవారికి ఆగిపోయినప్పటికీ కూడా నిర్మించుకొని ఆగిపోయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఎంతో అంతో సహకరించడం జరిగింది. సీకులు కావచ్చు, సిమెంట్లు కావచ్చు. అదే విధంగా ఏదైతే మన ముద్వీని గ్రామంలో పేద మహిళ అంటే భర్త చనిపోయి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఒక గుడిసె కట్టుకొని ఉన్నది. మేము వేరే కార్యక్రమంలో అక్కడికి వెళ్ళినప్పుడు పెద్ద వర్షం వస్తుంది. ఆ వర్షంలో ఆ గుడిసె మునిగి ఉన్నది కాబట్టి ఆమెను చూసి మరి ఏమైనా ఖచ్చితంగా మన ట్రస్ట్ ద్వారా ఒక ఇల్లును నిర్మించి ఇవ్వాలని చెప్పి ఆమెను కూడా 10,37,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆమెను కూడా ఒక ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. మరి అనేక కార్యక్రమాలు విద్యాపరంగా కావచ్చు, లేకపోతే ఇంకా ఆరోగ్యపరంగా కావచ్చు, అనేక కార్యక్రమాలు కూడా మా ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు భవిష్య ఆలోచన కూడా ఉంది. కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా 6 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ఏదైతే మండల్ హెడ్ క్వార్టర్లలో నిత్య అన్నదాన కార్యక్రమము మా రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. అది కూడా చేయాలనే ఆ భావన ఉంది. భగవంతుడు అదేవిధంగా పెద్దల ఆశీర్వాదం ఉంటే అది కూడా ఖచ్చితంగా 2022 సంవత్సరంలో ఏర్పాటు చేయాలని అనుకోవడము జరుగుతుంది. మరి ఈ రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే రాజకీయం కోసం అయితే కాదు, మా పెద్ద కుమారుడు రాధాకృష్ణ ఆయన పేరు. మరి ఆయన మరణించడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం వల్ల ఆయన పేరు మీద చిరస్థాయికి ఆ పేరు ఉండాలనే ఆలోచనలో మరి ఆయన పేరు మీద ఈ ట్రస్టును పేదవాళ్లకు మాత్రమే అంకితం చేయాలని చెప్పి పేదవాళ్లకు ఈరోజు ఈ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలను అందించడం జరుగుతుంది.